హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో పోహా చేస్తున్నాను. ఇది లావు అటుకులతోని ఈజీగా చేసేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏదైనా మంచి రెసిపీ ఈజీగా చేసుకోవడానికి అంటే ఈ పోహా అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగానే చేసేసుకోవచ్చు కాబట్టి మరి ఈ పోహా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా అయితే పోహా కోసము ఏమేమి కట్ చేసుకోవాలో చూద్దాము. నేనైతే ఇక్కడ ఒక ఆలుగడ్డ తీసుకుంటున్నాను. ఆలుగడ్డ నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. కాకపోతే ఆలుగడ్డ వేసుకుంటే బాగుంటుందని నేనైతే ఆలుగడ్డ వేస్తున్నాను. తర్వాత 2 ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. తర్వాత 5 పచ్చిమిరపకాయలు, ఒక 2 కరివేపాకు ఆకులను కూడా ఇవన్నిటిని కూడా తీసుకొని చిన్నగా కట్ చేసుకొని రెడీ ఉంచుకోవాలి. అలాగే వెల్లుల్లిని కూడా పొట్టు తీసేసి కచ్చాపచ్చాగా దంచేసి రెడీ ఉంచుకోవాలి. అంటే ఈ రకంగా రెడీ ఉంచుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఈ సైజులో ఉండేటట్టు కట్ చేసుకోండి. వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇలా కచ్చాపచ్చగా దంచేసాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలను ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. మామూలుగా రెసిపీలను బట్టి మనం ఉల్లిపాయ కట్ చేస్తాం కాబట్టి దీనికైతే ఉల్లిపాయ పొడవుగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఆలుగడ్డ ముక్కలను కూడా ఈ రకంగా అంటే ఈ సైజులో ఉండేటట్టు కట్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా ఇలా రెమ్మలు తీసేసి పెట్టాను. స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసి దాంట్లోకి 20 to 30 ml వరకు ఆయిల్ వేస్తున్నాను. నూనె వేడైన తర్వాత ముందుగా ఆలుగడ్డ ముక్కలను వేస్తున్నాను. అయితే ఆలుగడ్డ ముక్కలు ముందుగా ఫ్రై చేసుకుంటేనే మంచిగా వేయించుకోవచ్చు. తర్వాత మనం అన్నీ వేసిన తర్వాత వేయించుకుంటే కొంచెం పచ్చి పచ్చిగా వాసన వస్తుంది కాబట్టి ఇలా ముందుగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆలు వేయించడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి పక్కన మరొక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం ఎంతవరకు అయితే అటుకులు కావాలనుకుంటున్నామో నేనైతే ఇక్కడ 250 గ్రామ్స్ అటుకులు తీసుకుంటున్నాను. పోహా చేయడానికి లావుగా ఉన్న అటుకులు తీసుకుంటేనే బాగుంటుంది. ఈ అటుకులను కొంచెం సేపు ఇలా నానబెట్టాలి. అయితే అటుకులను ఎక్కువసేపు కూడా నానబెట్టద్దు, మరీ మెత్తగా అయిపోతాయి కాబట్టి నేను ఆలు వేయించుతున్నప్పుడు ఇంకా పక్కన అవి కూడా నానబెట్టేస్తున్నాను. ఆలుని ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని నేనైతే ఈ బౌల్లోనే సైడ్కి అంటున్నాను. లేదంటే వేరే బౌల్లోకి తీసుకున్నా పర్వాలేదు. ఇట్లా సైడ్కి అనడం వల్ల ఎక్కువ కలర్ చేంజ్ కావు. తర్వాత ఈ మధ్యలో ఆయిల్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం వేయించుకున్న తర్వాత పల్లీలను కూడా వేస్తున్నాను, ఒక 1/4 కప్పు వరకు. పల్లీలను కూడా చిటపట అనేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి మళ్ళీ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేస్తున్నాను. ఇవి కూడా కొంచెం వేయించుకున్న తర్వాత కరివేపాకును కూడా వేస్తున్నాను. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లిని కూడా వేస్తున్నాను. వెల్లుల్లిని అయితే అస్సలు స్కిప్ చేయకండి, ఇది చాలా బాగుంటుంది. ఇది వేస్తేనే పోహా టేస్ట్ వస్తుంది కాబట్టి వెల్లుల్లిని అయితే స్కిప్ చేయకండి. ఇవన్నీ కూడా అంతా మంచిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఆలుగడ్డలను కూడా దీంట్లో కలిపేసి అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి ఇది కూడా కొంచెం వేయించిన తర్వాత ఇప్పుడు మనకు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసి నానబెట్టిన అటుకులను నీళ్ళన్నీ పిండేసి ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవన్నిటిని కూడా ఈ పోపు దాంట్లో వేసేయాలి. తర్వాత ఇవన్నీ బాగా కలిసేటట్టు మంచిగా కలపాలి. స్టవ్ను ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఎక్కువసేపు కలపాలి, అంటే దాదాపు 1 మినిట్ వరకు కలపాలి. తర్వాత 1 నిమిషం పాటు సిమ్లోనే ఉంచేసి మూత పెట్టేసేయాలి. తర్వాత ఫైనల్గా కొత్తిమీర ఆకు కనుక ఉంటే కొత్తిమీర ఆకు వేసేసి సర్వ్ చేసేసుకుంటే వేడివేడిగా పోహా అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. వంట సరిగా చేయడం రాని వాళ్ళైనా సరే పోహా చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతుంది. అస్సలు మిస్ చేయకండి ఈ రెసిపీని అయితే. అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీరు ఈ రెసిపీని ఇలాగే ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం, అలాగే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. అంటే హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా పైన గంట సింబల్ను కూడా టచ్ చేయండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.